అంటే పంచదారులు అంటే చాలా మందికి అక్కడ ఒక శివాలయం ఉంది, అక్కడ మైనింగ్ జరుగుతుంది అనేది మాత్రం తెలుసు. అసలు పంచదారుల వెనక ఉన్న విశిష్టత ఏంటి? పంచదారులు అంటే మన హిందూయిజం పరంగా చూసుకుంటే అక్కడ అత్యంత ప్రాచీన శివాలయం ఉందండి. ఇంకా మీరు ఫైనల్ ఇయర్ విద్యార్థి, ఇన్ని అక్రమాలు వెలుగులోకి తెస్తున్నారు కదా, భయం లేదండి? అంటే సార్ మనిషి జీవితం చూసుకుంటే గట్టిగా ఒక 60 సంవత్సరాలు బతుకుతాం సార్. సుందర్ విజయ్ కుమార్ కూడా ప్రెస్ మీట్ లో చెప్పారు, త్వరలో నో మైనింగ్ జోన్, అంటే ఏ సర్వే నెంబర్ పెట్టాలి, అది పెద్ద ప్రాసెస్ అని చెప్పారు కదా. అంటే మంచి జరుగుతుంది కదా ఇప్పటికన్నా? అంటే నష్టం ఆల్రెడీ జరిగిపోయిన తర్వాత మీరు మంచి జరిగింది అంటే ఎలా ఉంటుంది? మీరు ఇంటి ముందు వేసుకున్న సొంతంగా వేసుకున్న రోడ్డు ఏదో అధికారులు తప్పిస్తారన్నారు, ఏంటి అసలు ఏం జరిగింది? రోడ్డు ఏమని చెప్పినా సరే రోడ్లు వేయలేదు, 2 ఇళ్ళకి ఏం రోడ్లు వేస్తాం. అంటే వకీల్ షాప్ లాగా పేదలాగా పేరు తెచ్చుకుంటారు మీరు కూడా. టైప్ ఆఫ్ మైండ్ సెట్ అనమాట, లైక్ మైండెడ్ పీపుల్. సో నేను ఒక్కనే కాకుండా ఒక సమూహంగా మేము చేద్దాం అని చెప్పి ప్రయత్నిస్తున్నాం. నైట్ 12 గంటలకి మీరు ఒంటరిగా మైనింగ్ స్పాట్ వెళ్ళారు కదా, భయం అనిపించలేదా? భయం ఎందుకండి, ఇప్పుడు అక్కడ ఏమైనా జరిగిందంటే 10 లక్షలు 2 లక్షలు ఇస్తాము, మీరు పెట్టిన వీడియోలో డిలీట్ చేసి సైలెంట్ అయిపోయి మీకు ఎందుకంటే ఏం చేస్తారు? దానికన్నా పెద్ద ఆఫర్. వెల్కమ్ టు ట్రూత్ న్యూస్, దిస్ ఇస్ కిటు. యువత తలుచుకుంటే ఏమైనా చేయొచ్చని ఆ యువకుడు నిరూపించాడు. ప్రస్తుతం ఉన్న సమాజంలో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ పాత్ర ఏమిటో పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళు పెట్టే ప్రతి వీడియో కూడా వైరల్ అవుతుంది. ఆయన అనుకోకుండా పెట్టిన ఒక వీడియో ఆయనకి లక్షలాది మంది ఫాలోవర్స్ని తీసుకొచ్చింది. ఒక ప్రధానమైన సమస్య అచ్యుతాపురం మండలంలో ఉన్న మైనింగ్ మాఫియాపై ఆయన పెట్టిన వీడియో లక్షల మంది వ్యూవర్షిప్ని సొంతం చేసుకుంది. ఒక్క వీడియోతోనే ప్రభుత్వంలో కదలిక వచ్చింది. ఫైనల్గా అక్కడ నో మైనింగ్ జోన్గా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆయనే న్యాయవాది, ఇన్స్టాగ్రామ్లో న్యాయవాది అంటూ వైరల్ అవుతున్న యువకుడు వంశీ. ప్రస్తుతం ట్రూత్ స్టూడియోలో ఉన్నారు. నాకు తెలిసింది ఆయనకి ఫస్ట్ ఇంటర్వ్యూ, ఆయనతో మాట్లాడే ప్రయత్నించారు. హాయ్ వంశీ, ఎలా ఉన్నారు? మీరు మెయిన్ ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, అసలు ఈ న్యాయవాది అనే పేజ్ పెట్టాలనే కాన్సెప్ట్ ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది? అంటే న్యాయవాది అంటే నేను ఇప్పుడు లా ఫైనల్ ఇయర్ చదువుతున్నాను. సో నేను చదువుతున్నానని చెప్పి న్యాయవాది పెట్టలేదు. న్యాయం కోసం ఎవరైతే మాట్లాడతారో సో వాళ్ళకి నేను ఒక వాయిస్ కింద అవుదాం అనుకుంటున్నాను. అందుకు న్యాయవాది అనే పేజ్ పెట్టాను. అంటే మీ సొంత గ్రామం ఎక్కడ? మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్? నా సొంత గ్రామం అచ్యుతాపురం అండి. చిన్నప్పటి నుంచి నా ఎడ్యుకేషన్ మొత్తం అచ్యుతాపురంలో అయింది. సో డిగ్రీ కూడా అచ్యుత డిగ్రీ కాలేజ్లో డిగ్రీ కంప్లీట్ అయింది. ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఫ్యామిలీ నాన్నగారు ఫార్మర్ అండి. ఆయన ప్రెసెంట్ లేరు, 2023లో ఎక్స్పైర్ అయ్యారు. మదరు 2 సిస్టర్స్ ఉన్నారు. ఎక్కడ ఫైనల్ ఇయర్ ఎక్కడ అవుతుంది? ఇప్పుడు ఆంధ్ర యూనివర్సిటీలో నాది ఇప్పుడు ఫైనల్ ఇయర్ అవుతుంది. నీకు లా కూడా కంప్లీట్ చేయలేదు. లా పూర్తిగా న్యాయవాది మీరు. న్యాయవాది అంటే న్యాయం కోసం మాట్లాడేవాడు, నేను నాట్ అడ్వకేట్ అట్లా. చూడొచ్చు. అంటే ఫస్ట్ ఏ వీడియోస్ మీరు పోస్ట్ చేశారు ఇన్స్టాగ్రామ్ లో? మనం చూసుకుంటే ఇదే పంచదారుల కొండ మీద నా మొదటి వీడియో అనేది మొదలైందండి. సో గతంలో కన్నబాబు రాజు గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఏదైతే పంచదారుల కొండ మీద మైనింగ్ జరిగిందో ఆ స్పాట్కి వెళ్ళి నేను వీడియో చేయడం అయితే జరిగింది. చేసి ఈ విధంగా పర్యావరణాన్ని మనం నాశనం చేసుకుంటే చుట్టుపక్కల గ్రౌండ్ వాటర్ అనేది మనకి ఇబ్బంది అయిపోతుంది అని చెప్పి వీడియో పెట్టాను. ఆ వీడియో నుంచి కూడా మా వీడియోలను మొదలైంది. అసలు ఎన్ని వీడియోలు ఇప్పుడు వరకు అందులో మెయిన్ ప్రధానమైన ఎటువంటి సమస్య మీరు ఫైట్ చేస్తున్నారు? సో మాది అచ్యుతాపురం చూసుకుంటే చుట్టుపక్కల అనకాపల్లి జిల్లాలో ఇండస్ట్రియల్ జోన్ కింద మాది వస్తుంది. కాబట్టి అనేక ఫార్మా కంపెనీలు, థర్మల్ పవర్ ప్లాంట్లు కట్టడం వల్ల విపరీతమైన కాలుష్యం అనేది మా ప్రాంతానికి వచ్చిందండి. సో మనం చూసుకుంటే పూడుమడక ఏదైతే మత్స్యకార గ్రామాలు ఉన్నాయో, తిక్కవనిపాలెం, ముత్యాలంపాలెం, పూడుమడక, ఇందులో ఉన్న మత్స్యకారులందరూ కూడా ఈ కాలుష్యం ప్రభావం పడుతుంది. సో వాళ్ళకి చేపలు అనేవి సరిగ్గా దిగుబడి రావట్లేదు. ఈ కాలుష్యం వ్యర్థ జలాలు అనేవి సముద్రాల్లో కలిసిపోతున్నాయి. సో వాళ్ళ కోసం మాట్లాడడానికి ఎవరు ముందుకు రావట్లేదు. అలాగే ఈ ఫార్మా కంపెనీలు, ఎస్ఐజెడ్లు పక్కన అనేక గ్రామాలు ఉన్నాయి. సో వీళ్ళేంటి అంటే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అనేక రూల్స్ పడుతుంది. ఎన్విరాన్మెంట్ అసెస్మెంట్ అయినప్పుడు కూడా కాలుష్యాన్ని ఏ విధంగా తగ్గిద్దాం అని చెప్పేసి ఉంటుంది. కానీ ఏ ఒక్క కంపెనీ కూడా వాళ్ళ నార్మ్స్ పట్టించుకోదు. దాని మీద నిఘా కూడా ఉండకపోవడం వల్ల చుట్టుపక్కల ఉన్న గ్రామాల ప్రజలు సో అనేక రకాల వ్యాధులతో బాధపడుతున్నారండి. సో కిడ్నీలు ఫెయిల్ అవుతున్నాయి, డయాలసిస్ రోగాలు వస్తున్నాయి, క్యాన్సర్ వ్యాధులు వస్తున్నాయి. సో వాళ్ళందరి కోసం కూడా మనం ఒక పేజ్ పెట్టి మీడియా కూడా కవర్ చేయలేని వాటిని మేము జనాల్లోకి తీసుకెళ్దాం అని చెప్పి మొదలు పెట్టాము. అంటే పంచదారులు అంటే చాలా మందికి అక్కడ ఒక శివాలయం ఉంది, అక్కడ మైనింగ్ జరుగుతుంది అనేది మాత్రం తెలుసు. అసలు పంచదారుల వెనక ఉన్న విశిష్టత ఏంటి? పంచదారులు అంటే మన హిందూయిజం పరంగా చూసుకుంటే అక్కడ అత్యంత ప్రాచీన శివాలయం ఉందండి, ఉమాధర్మలింగేశ్వర స్వామి టెంపుల్.
సో అది చూసుకుంటే దాదాపు ఒక 1-2 శతాబ్దంలోనే అక్కడ శివాలయం ఉన్నది అని చెప్పేసి ఉంటది. మనకి 5వ శతాబ్దం 12-14 శతాబ్దంలో పల్లవులు చోళ రాజులు కూడా ఆ శివాలయాన్ని ఇంకా మరమ్మతులు చేసి ముందు తీసుకొచ్చారు. అలాగే దానికి ఒక 5 దారులు వస్తాయండి. ఈ 5 దారుల్లో కూడా చుట్టుపక్కల ఒక 30 గ్రామాల ప్రజలు మంచినీటి అవసరాలకి ఆ 5 దారుల మీదే ఆధారపడతారు. మేమంతా కూడా చుట్టుపక్కల ప్రజలు ఏది వచ్చినా సరే మేము వెళ్ళి దారిలో స్నానం చేస్తే మా యొక్క పాపాలు తొలగిపోతాయని చెప్పి ఒక నమ్మకం ఉంది. అలాగే ఒక 1500 ఎకరాల భూములకి ఆయకొట్టుకి ఈ యొక్క ఏదైతే 5 దారుల నుంచి వచ్చే నీరే ప్రధాన ఆధారం. అదొక విశిష్టత. అలాగే అదే కొండ మీద ఒక బుద్ధిస్ట్ మాన్యుమెంట్ ఉందండి. సో అది కూడా దాదాపు క్రీస్తు పూర్వం 2వ శతాబ్దానికి చెందిన ఒక స్తూపం, బుద్ధిస్ట్ స్తూపం. కొన్ని గుహలు కూడా ఉంటాయి. ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ అందులో ఉంది. సో చారిత్రకంగా ఈ వారసత్వ సంపద అనేది ఆ పంచదార కొండ మీద ఉంది. అలాగే ఆ పంచదార కొండ అనేది కూడా ఒక నేషనల్ రిజర్వాయర్ లో పనిచేస్తుందండి. రీసెంట్ గా పంచదార కొండ శివాలయం పక్కనే 4 అడుగులు గొయ్యి తవ్వితే వాటర్ పడిపోయింది. అంటే వర్షం పడిన వాటర్ మొత్తాన్ని కూడా అదొక న్యాచురల్ ఒక జలాశయంలో స్టోర్ చేసుకొని ఈ 5 దారులకి వాటర్ ఇస్తుంది. చుట్టుపక్కల ఉన్న గ్రామాలు మొత్తం భూమిలో ఉండే ఏదైతే గ్రౌండ్ వాటర్ ఉందో రీఛార్జ్ అవుతుంది. సో పర్యావరణం పరంగా కూడా అత్యంత ముఖ్యమైన ప్రదేశం. సో అటువంటి కొండ మీద మైనింగ్ ఏంటా అని చెప్పి మేము మొదటి నుంచి ప్రశ్నిస్తాం. మీరు మైనింగ్ జరుగుతున్న తర్వాత కొండ దగ్గరికి వెళ్ళారు, కొండ పైకి కూడా వెళ్ళారు కదా, దారి ఎక్కడి నుంచి వస్తుందో చూపించే ప్రయత్నం చేశారు. సో మేము కొండ పైన కూడా కొంతమంది అక్కడ ఉన్న లోకల్ యూత్ ఏంటి అంటే మా తాత ముత్తాతలు పైకి వెళ్ళినప్పుడు ఒక ప్రదేశం ఉంది, వాటర్ స్టోరేజ్ కిందకు వస్తుంది అని చెప్పారు. అయితే దాన్ని వెతుక్కునే ప్రయత్నంలో మేము కొండ పైకి కూడా వెళ్ళాం, ఆ ప్రదేశానికి కూడా రీచ్ అయ్యాం. అది దాదాపు ఒక 20 నుంచి 30 అడుగులు సొరంగం టైప్ లో ఉంటుంది. లోపల ఫుల్ గా వాటర్ అనేది స్టాగ్నెట్ అయి ఉంటుంది. సో వీళ్ళు చెప్పడం ఏంటంటే ఒక 100 సంవత్సరాల క్రితం అందులో ఏదైతే వరి ఊక అనేది పైన చెల్లితే ఒక 5 రోజుల తర్వాత దారిలో నుంచి వస్తుందంట బయటికి. సో అదే ఆరిజిన్ అని చెప్పి లోకల్ ఉండే ప్రజలు నమ్ముతారు. అంటే అక్కడ వాటర్ అంతా కూడా కొండ పై భాగంలో వాటర్ అంతా కూడా స్టోరేజ్ అయ్యి దాని కింద 24 అవర్స్ నిరంతరం ప్రవహిస్తూనే ఉంటుంది. ఆ వాటర్ కూడా జనాలు తాగుతూ ఉంటారు, చాలా మంచిది అంటారు, అక్కడ స్నానాలు చేస్తారు. ఏంటంటే మా వాటర్ పంట పొలాలకు 1500 ఎకరాల పొలాలు పనిచేస్తారు. సో ఈ మైనింగ్ వల్ల దానికి ఏ విధంగా ఎఫెక్ట్ అయింది అసలు? సో మీరు గతంలో చూసుకుంటే కన్నబాబు రాజు గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు 2004 నుంచి మైనింగ్ జరుగుతుందండి. 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జరిగింది. 14 నుంచి 19 మన పంచగల రమేష్ బాబు గారు టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మైనింగ్ జరిగింది. మళ్ళీ 19 నుంచి 24 కన్నబాబు రాజు వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మైనింగ్ జరిగింది. సో ఈ మైనింగ్లన్నీ మనం చూసుకుంటే మైనింగ్ నిబంధనల్ని ఏ ఒక్క మైనింగ్ సైట్ లో కూడా వీళ్ళు పాటించలేదు. సో చాలా దారుణంగా మైనింగ్ చేయడం వల్ల ఇప్పుడు గట్టిగా కానీ వర్షం పడిందంటే ఇందులో కొన్ని సైట్లలో నుంచి వాటర్ బయటకు తన్నుతూ ఉంటది అనమాట. సో అంటే ఈ నేచురల్ గా ఏదైతే వాటర్ ఫ్లో అనేది దారిలోకి వస్తుందో ఆ వాటర్ కొన్ని ఏరియాల నుంచి బయటకు వచ్చేస్తుంది. సో మీరు గమనిస్తే దారుల తాలూకా వాటర్ ఫ్లో కూడా తగ్గిపోయింది. 50% ఫ్లో తగ్గిపోయింది అనమాట. ఈ మైనింగ్ జరగడం వల్లే, ఈ ప్యూర్ గా మైనింగ్ జరగడం వల్లే. అలాగే వీళ్ళు మైనింగ్ చేసేటప్పుడు బెంచ్ టైప్ లో మైనింగ్ చేయకుండా ఫ్లాట్ గా వెర్టికల్ గా మైనింగ్ చేయడం వల్ల రేపు ఆ ల్యాండ్ స్లైడర్లు కూడా గురయ్యే ప్రమాదం ఉంటుంది. అక్కడే కాలనీలు ఇస్తున్నారు. ఆర్ఆర్ కాలనీ అని చెప్పేసి ఇప్పుడు కృష్ణంపాలెం నిర్వాసితులకి కాలనీలు ఇచ్చారు. సో కాలనీలు ఇచ్చినప్పుడు ఆ ల్యాండ్ స్లైడ్ గురైతే ఆ ఉండే ప్రజలకి ప్రాణహానే కదా. సో ప్రభుత్వం అంటే ఏంటి, భవిష్యత్తును కూడా ఆలోచించాలి. మా అవతల యువత ఏదైతే ఉన్నదో యువత తర్వాత వీళ్ళదే కదా. సో మా భవిష్యత్తు నాశనం అయిపోతుంది దాని మైనింగ్ వల్ల. అంటే మీరేం చెప్తున్నారంటే అక్కడ జరుగుతున్న మైనింగ్ పై మీరు ఫైట్ చేస్తున్నారు అని మీరు చెప్తున్నారు, ఒకే ఒక్కరుగా ఒక కాబోయే యువ న్యాయవాదిగా. కానీ కొంతమంది చేస్తున్న ప్రధానమైన ఆరోపణ ఏంటంటే వైసీపీ మీ వెనకుండి నడిపిస్తుంది అనేది ప్రధాన ఆరోపణ. ఏం చెప్తారు? నేను చూసుకుంటే నేను ఒక్క ఈ కూటమి ప్రభుత్వం మీద నేను మాట్లాడలేదు. నా గతంలో వీడియో చూసుకుంటే వైఎస్ఆర్సీపీ హయాంలో మైనింగ్ మీద కూడా నేను ప్రశ్నించాను. నాకు ఏంటి అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్ నేను ఏంటంటే ప్రజల కోసం నేను మాట్లాడుతున్నాను. ఏ పొలిటికల్ పార్టీల కోసం కూడా నేను సపోర్ట్ చేయట్లేదు. వాళ్ళు తప్పు చేస్తే విమర్శిస్తున్నారు. అది వైసీపీ అయినా టీడీపీ అయినా జనసేన అయినా. నా గతంలో వీడియో చూసుకుంటే మీకు తెలుస్తుంది వైసీపీ మీద కూడా నేను వీడియోలు చేస్తాను. అంటే ఏ పార్టీకి మీ వెనకాలేదు, ఏ పార్టీ వెనకాలేదు. ఆ రోజు సాక్షిలో మీ వీడియో చాలా వైరల్ అయింది. నాకు తెలిసి మీరు ఒక వీడియో ఫస్ట్ అదే అనుకుంటా సాక్షిలో వైరల్ అయిన తర్వాతే మీకు ఫాలోవర్స్ పెరగడం కానీ లేదంటే ఇంకా ముందుకు వెళ్ళడం జరిగింది. సో దీని వెనక వైసీపీ లేదంటారు. అయితే సాక్షికి ఏంటి అంటే ఇప్పుడు ప్రభుత్వం మీద ఎవరైతే యాంటీగా మాట్లాడతారో సో వాళ్ళని వీళ్ళు పిల్లలు అయితే మీడియాలో కవర్ అయితే చేస్తారు. సో నేను అలాగా రోజు అర్ధరాత్రి నేను మైనింగ్ సైట్కి వెళ్ళి వీడియో చూపించిన తర్వాత సాక్షి వాళ్ళు నాకు మార్నింగే ఫోన్ చేసి అప్రోచ్ చేయాలి. సార్ మీరు ఇలా వీడియో పెట్టారు కదా, మా వాళ్ళు వస్తారు వాయిస్ ఇవ్వండి. నాకు ఒక సాక్షి కాదు, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి వచ్చినా, ఎన్టీవీ వచ్చినా, ఏ మీడియా వచ్చినా సరే నేను అందుబాటులో ఉంటాను. అయితే మిగిలిన మీడియా ఏది రాలేదు, సాక్షి వచ్చింది, వీడియో ఇచ్చాను. ఇప్పుడు మీరు ఎవరైతే అనకాపల్లి ఎంపీ ఉన్నారో సీఎం రమేష్ గారి పైన విమర్శలు చేస్తున్నారు. వాళ్ళ అనుచరులు ఎక్కువగా మోతాదు మించి అక్కడ క్వారీకి సంబంధించి ట్రాన్స్పోర్ట్ కూడా హెవీగా జరుగుతుంది, తవ్వేస్తున్నారు అనేది కూడా మీరు చేస్తున్న ప్రధానమైన ఆరోపణ. అసలు ఏం చెప్తారు దానికి సంబంధించి?
గురించి? అక్కడ చూసుకుంటే మీరు ఒకవేళ వచ్చి వెంకటాపురం కానీ పరిసర గ్రామాలు ఎవరిని అడిగినా సరే ఎవరైతే అక్కడ మైనింగ్ చేశారో వాళ్ళంతా కూడా ఇది సీఎం రమేష్ గారి తాలూకా మైనింగ్ సైట్ అని చెప్పడం జరిగింది. అదే జనంలోకి వచ్చింది. సీఎం రమేష్ ఎప్పుడు అక్కడ రావడం జరిగిందా? ఆయన రాలేదు. ఆయన పేరు మీద ఉందా మైనింగ్? ఆయన ఎవరైతే ఇప్పుడు నేను కూడా వార్తా కథనంలో చదివానో ఆయన తాలూకా అనుచరుడి కింద పిఏ కింద ఎవరైతే ఉన్నారో రమేష్ కుమార్ నాయుడు అని ఆయన పేరు మీద మైనింగ్ అని పర్మిషన్ ఉన్నది ఉన్నారంట. సో ఆయన పేరు మీద ఉన్నది కాబట్టి ఈయన చేస్తున్నారు అనేది అక్కడ వస్తున్న ఆరోపణ. అక్కడ జరుగుతున్న ఇబ్బందిని కానివచ్చు, లేదంటే అక్కడ జరుగుతున్న అక్రమాలు కానివచ్చు, మీరు ఒక వీడియో ద్వారా వెలుగులోకి తెచ్చిన తర్వాత వైసీపీ పెద్ద నాయకులందరూ కూడా, బడా నాయకులందరూ కూడా అక్కడ ఉద్యమం చేశారు. దాని ఎఫెక్ట్ పవన్ కళ్యాణ్ కార్యాలయం స్పందించింది. కలెక్టర్ కూడా ఒక 3 కోట్ల ఫైన్ అయితే వేశారు కదా, దాని గురించి ఏం చెప్తారు? సార్ మేము ఏదైతే మైనింగ్ జరుగుతుందో డే 1 నుంచి మేము అపోజ్ చేస్తున్నాం. డే 1 నుంచి కూడా పంచదార ప్రాముఖ్యత కోసం చెప్తున్నాం. అప్పుడు ఏ ఒక్క నాయకుడు పట్టించుకోలేదు, ఏ ప్రభుత్వ అధికారి పట్టించుకోలేదు. మేము డే 1 లో చెప్పినప్పుడే వీళ్ళు అక్కడికి వచ్చి ఆ మైనింగ్ మీద పర్యవేక్షణ పెట్టుంటే ఈ రోజు అంత దారుణంగా ఒక 80-90 అడుగులు భూమిలోకి చొచ్చుకుంటూ మైనింగ్ చేయరు కదా సార్. ఒక్క అధికారైనా వచ్చాడా, లేదంటే ఒక్క రాజకీయ పార్టీని వచ్చి క్వశ్చన్ చేసిందా? 80 అడుగులు తప్పించిన తర్వాత మళ్ళీ అది కూడా మేము వీడియో చేస్తే అప్పుడు వైసీపీ వచ్చి టెంటేసుకుని నెక్స్ట్ చేసింది. మరి ముందేమైపోయింది అంటే వాళ్ళకి పొలిటికల్ మైలేజ్ కోసం దీన్ని ఒక అస్త్రం కింద వాడుకుంటున్నారే తప్ప వాళ్ళ ఎవరికి కూడా న్యాచురల్ గా దాన్ని కాపాడుకుందాం అనేది లేదు. అంటే మీరు కూడా పొలిటికల్ మైలేజ్ కోసం అంటే ఇవన్నీ చేసి త్వరలో ఏదైనా పొలిటికల్ పార్టీలో జాయిన్ అయ్యే అవకాశం ఉందా? పొలిటికల్ పార్టీలో జాయిన్ అయితేనే దీని మీద రియాక్ట్ అవుతాం అనుకుంటే, నేను ఒక పొలిటికల్ పార్టీలో జాయిన్ అయితే నేను ఇప్పుడున్నంత ఫ్రీగా నేను ఏ సమస్య మీద కూడా స్పందించలేను. నా పైనుంచి నాకు వచ్చే ప్రెషర్ ఉంటుంది. కాబట్టి నేను ఏంటంటే ప్రజల సమస్యను బయటకు తీసుకొద్దాం అనుకుంటున్నాను కాబట్టి నేను ఆ విధంగానే నేను ముందుకెళ్తాను. దేనికోసం? ఇదంతా పబ్లిసిటీ కోసమే సోషల్ మీడియాలో మీరు చేస్తాను. వాట్ ఎవర్, పబ్లిసిటీ అనుకోవచ్చు, ప్రజా సమస్యలు అనుకోవచ్చు. మీరు నా గతంలో వీడియోలు చూసుకుంటే నా వీడియోల ద్వారా నాకు ఎంతైతే పబ్లిసిటీ వచ్చిందో అట్ ద సేమ్ టైం ప్రజలకు కూడా ఉపయోగపడ్డాయి. ఒక రాజకీయ పార్టీ గానీ ఒక రాజకీయ నాయకుడు కానీ చేయలేనిది ఈ రోజు నేను చేసి చూపిస్తున్నాను. అక్కడ వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు అక్కడ ఖచ్చితంగా మైనింగ్ జరిగింది. ఆ రోజు మీరు చేయని వీడియోలు ఈ రోజు ఎందుకు చేస్తున్నారు మరి కూటమి ప్రభుత్వంలో? మరి వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు అక్కడ ఖచ్చితంగా మైనింగ్ జరిగింది. ఆ రోజు మీరు చేయని వీడియోలు ఈ రోజు ఎందుకు చేస్తున్నారు మరి కూటమి ప్రభుత్వంలో? అంటే నేను వీడియోలు చేసేటప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది కానీ అంతే తప్ప నేను ఒకవేళ వైసీపీ అధికారంలో ఉన్నా సరే నేను వీడియోలు చేస్తాను. నేను ప్రారంభించింది ఈ సంవత్సరంలో ప్రారంభించాను, గతంలో ప్రారంభించలేదు. సో ఎప్పటి నుంచి ఒకవేళ భవిష్యత్తులో వైసీపీ అధికారంలో వచ్చినా సరే నా వీడియోలు అలాగే వస్తే నేను సంవత్సరం ఇలాగే. వీడియోలో కూడా కన్నబాబు రాజు గురించి చెప్పారు కదా, వార్నింగ్ అని ఇచ్చారా? ఫోన్ చేశాను. నాకైతే డైరెక్ట్ గా ఏ ఒక్క నుంచి కూడా వార్నింగ్స్ రాలేదు, ఇలాంటివి రాలేదు. మా ఫ్రెండ్స్ కి మా కుటుంబ సభ్యులకి అయితే వస్తూ ఉంటే వాటిని పట్టించుకో. ఇప్పుడు స్టార్టింగ్ మీరు వీడియో చేసినప్పుడు నాకు తెలిసి మీ వెనక ఎవరూ లేదు, మీ గ్రామస్తులు ఏంటి, మీ ఫ్యామిలీకి ఎవరు కూడా సపోర్ట్ చేయరు. కానీ మీ వీడియోలకి ప్రభుత్వాలు స్పందిస్తున్నాయి, పార్టీలు స్పందిస్తున్నారు, అధికార యంత్రాంగం స్పందిస్తుంది, అక్కడ మంచి జరుగుతుంది. దాని ద్వారా ఏమంటున్నారు మీ గ్రామస్తులు? అందరూ హ్యాపీగా ఉన్నారు. స్టార్టింగ్ లో అంటే ఇది ఎంతవరకు వెళ్తుంది అనే దానిలో ఉన్నారు. కానీ ఈ రోజు వస్తున్న సక్సెస్ చూసి అందరూ కూడా, ఎందుకంటే ఒక మంచి పని చేసామంటే ఆటోమేటిక్ గా జనాల నుంచి అప్రిసియేషన్ వస్తుంది, సపోర్ట్ వస్తుంది. ప్రస్తుతం కూడా ఆ విధంగా అందరూ కూడా సపోర్ట్ చేస్తున్నారు, ముందుకు వస్తున్నారు. మార్పు అనేది ప్రజల నుంచి వస్తుంది. ఈ రోజు రాజకీయ నాయకులు ఎవరన్నా ఒక ఎలిగేషన్స్ పెట్టారంటే ఎవరి మీద వాళ్ళకి పార్టీ సపోర్ట్ ఉంటుంది. మీడియా ద్వారా మేము కథనాలు ప్రచారం చేశారంటే మాకు యాజమాన్య సపోర్ట్ ఉంటుంది. కానీ మీరు సింగిల్ మ్యాన్, ఇంకా మీరు ఫైనల్ ఇయర్ విద్యార్థి, ఇన్ని అక్రమాలు వెలుగులోకి తెస్తున్నారు కదా, భయం లేదా? అంటే సార్ మనిషి జీవితం చూసుకుంటే గట్టిగా ఒక 60 సంవత్సరాలు బతుకుతాం సార్. ఆల్రెడీ ఒక 50% 40% మనకి అయిపోయింది. సో ఎప్పటికీ కూడా మన కళ్ళ ముందు కనిపించే అన్యాయాలని మనం ఎదిరించకుండా ఏదో పిరికి వల్ల చచ్చిపోతే దానివల్ల ప్రయోజనం ఉంటుందని నేను అనుకోవట్లేదు. సో ఎప్పుడు ఏదైనా జరగచ్చు. అన్యాయం మీద పోరాడి మనం చచ్చిపోతే ధైర్యంగా మనం ఒక పని చేసాం ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఇంకా మీరు చదువుకుంటున్నారు, ఇవన్నీ మనకి ఎందుకంటే ఫ్యామిలీ నుంచి ఏమైనా ఒత్తిడి రావడం జరుగుతుందా? మీ ఫ్యామిలీ అంటే ఫాదర్ కూడా లేరు కదా, మీరే ఇంటికి పెద్ద దిక్కు అంటున్నారు, 2 ఆడపిల్లలు అంటున్నారు, సిస్టర్స్ అంటున్నారు, ఇవన్నీ ఎందుకు అంటున్నారు? ఫ్యామిలీ నుంచి వచ్చే ప్రెజర్ ఉంటుందండి. సో కానీ నేనేంటి అంటే నా ఫ్యామిలీతో పాటు నా చుట్టుపక్కల ప్రజలందరినీ కూడా ఫ్యామిలీలో ట్రీట్ చేస్తున్నాను కాబట్టి నేను వాళ్ళ కోసం ఫైట్ చేస్తున్నాను. సో వాటికి ప్రాబ్లం. నైట్ 12 గంటలకి మీరు ఒంటరిగా మైనింగ్ స్పాట్ వెళ్ళారు కదా, భయం అనిపించలేదా? భయం ఎందుకండి? ఇప్పుడు అక్కడ ఏమైనా జరిగిందంటే, ఇప్పుడు నాదేంటి అంటే నేను గతంలో ముందు వీడియో చేసేటప్పుడు కూటమి ప్రభుత్వంలో మైనింగ్ జరగట్లేదు అని చెప్పి చాలా కామెంట్లు వచ్చాయి. సో వాళ్ళందరికీ చూపిద్దాం అనే ఉద్దేశంతో నేను వెళ్ళాను. ఇంకొకటి ఏంటి అంటే అక్కడ మైనింగ్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు ఆ గ్రామస్తుల్ని మీరు ఈ సైట్ లోకి వస్తే లారీలు పెట్టి బుద్ధి చేస్తామని చెప్పారని చెప్పి అనే ఇలా అంటున్నారని నాకు చెప్పారు. సరే చూద్దాం, నేను కూడా వెళ్తాను, ఎవరు గుద్దిస్తారో చూద్దాం, అదంతా ప్రజలకు చూపిద్దామని నేను వెళ్ళాను, చూపించాను. మీరు రీసెంట్ గా మరొక వీడియో అనుకుంటా పూడిమలకి సంబంధించి ఒక దగ్గర మొత్తం చెత్త అంతా నిండిపోయింది.
మీరు వీడియో చేసిన తర్వాత అధికారులు స్పందించారు అనుకుంటున్నారు, మొత్తం క్లీన్ చేశారు కదా, ఏంటో సంగతి అసలు? దానికన్నా ముందు నేను కసింకోట్లో కూడా ఒక వీడియో చేశానండి. కసింకోట్లో కూడా శారదా నది పక్కనే డంపింగ్ యార్డ్ పెట్టారండి. సో మనం చూసుకుంటే ఏదైతే వాటర్ యాక్ట్ ఉందో, వాటర్ యాక్ట్ ప్రకారం ఒక నది పక్కన కానీ వాటర్ బాడీ పక్కన కానీ ఇటువంటి మైనింగ్ డంపింగ్ యార్డ్స్ అనేది పట్టకూడదు. కానీ ఏ ప్రభుత్వం కూడా దాని మీద చర్యలు తీసుకోలేదు. విచ్చలవిడిగా అక్కడ మొత్తం చెత్తతో నింపేశారు. నేను వెళ్ళి చూపించాను. వెంటనే కలెక్టర్ గారు స్పందించారు. ఆ రోజు నుంచి నన్ను ఫాలో కూడా అవుతున్నారు ఆవిడ ఛానల్లో. సో ఆవిడ ఆర్డర్ లోగానే మొత్తం 2 మరుసటి రోజు క్లీన్ చేస్తారు. పూడిమడకలో కూడా అదే పరిస్థితి. పూడిమడకలో ఏదైతే చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాల నుంచి పెట్టారు. సో కొన్ని లక్షల రూపాయలు వెచ్చించి అటువంటి పెట్టినప్పుడు వాటిని వినియోగంలో తీసుకురావాలి కదా. అక్కడ చూస్తే తాగి పాడేసిన సీసాలు అనేక రకాల దానికోసం దాన్ని వినియోగిస్తున్నారు. అదంతా నేను చూపించిన మరుసటి రోజే ఎవరైతే లోకల్ సెక్రటరీ ఉంటారో ఆయన మొత్తం దాన్ని క్లీన్ చేసేసారు, పెట్టారు. గత 20 ఏళ్ళుగా మీరు చెప్పిన పంచదారుల ప్రాంతంలో మైనింగ్ జరుగుతూ ఉంది. కానీ గత కొన్ని నెలలుగా ఆ ప్రభావం వల్ల వాటర్ కూడా ఫ్లో తగ్గిపోయింది, బురద నీరు కూడా వస్తుంది. కానీ మీరు పెట్టిన ఒక వీడియో పార్టీని కదిలించింది, ప్రభుత్వాన్ని కదిలించింది. కలెక్టర్ గారు కూడా వచ్చి ఫైన్ వేశారు. ఎక్కడితో ఆ ఇబ్బంది ఆగుతుంది అనుకుంటున్నారా, లేదంటే యథావిధంగా? నాకు తెలిసి ఖచ్చితంగా అంటే ఈ స్థాయిలో అయితే పంచదార కొండ మీద ఇప్పటి వరకు కూడా ఏ ప్రభుత్వం స్పందించలేదు. సో ఇప్పుడు కదలిక అనేది దాదాపు ఒక సీఎం పేషి దగ్గర నుంచి కదలిక వచ్చింది కాబట్టి ఖచ్చితంగా అది సేఫ్ అయింది అని చెప్పి మేము భావిస్తున్నాం. ఒకవేళ అవ్వకపోతే తర్వాత కూడా మేము పోరాడతాం. నేను ఆ సంస్థలో ఫైట్ చేస్తూనే ఉంటారు. ఖచ్చితంగా కలిసి ఈ సంస్థ కోసం మీరు ఎప్పుడన్నా కలెక్టర్ గారికి ఆర్జీలు పట్టడం అయితే జరిగిందండి. నేను ఆర్టీఐ యాక్ట్ వేసినా సరే నాకు దానికోసం మైనింగ్ పర్మిషన్ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. అంటే చూడండి ఏ విధంగా అధికారులు ఉన్నారు. సో ఒకటి చెప్తున్నాను, ఏదైతే గత ఒక వారం రోజుల క్రిందటి వరకు కూడా ఏ ఒక్క అధికారి, ఏ ఒక్క రాజకీయ నాయకుడు, ఏ పార్టీ కూడా దాన్ని స్పందించలేదు. ఒక వారం రోజుల క్రితం నుంచి దాని మీద గదిలోకి వచ్చింది. ఇప్పుడు దాని మీద నో మైనింగ్ జోన్ కింద ప్రకటిస్తారని చెప్పి ఒక చర్చ అయితే నడుస్తుంది. అంటే మీరు వెలుగులోకి తీసుకొచ్చిన తర్వాత రాజకీయ నాయకులు అక్కడ టెంట్లు వేసి వైసీపీ జనసేన మీద విమర్శలు చేస్తుంది, జనసేన వైసీపీ మీద విమర్శలు చేస్తుంది. ఎవరైతే వైసీపీ సమన్వయకర్త ఉన్నారో కర్ణం ధర్మశ్రీ, సుందర్ విజయ్ కుమార్ ప్రెసిడెంట్ మీ ఎలమంచి ఎమ్మెల్యేకి ఆరోపణలు చేస్తారు. ఎమ్మెల్యే తెలియకుండా ఇంత మైనింగ్ జరుగుతుందా, ఖచ్చితంగా సీఎం రమేష్ తో ఎమ్మెల్యే చేతులు కలిపారు, ఇదంతా కూటమి ప్రభుత్వం, వీళ్ళంతా మైనింగ్ మాఫియా అంటూ కూడా ధర్మశ్రీ వ్యాఖ్యానించిన నేపథ్యంలో సుందర్ విజయ్ కుమార్ కూడా గట్టిగా కౌంటర్ వేశారు. మా టైంలో కాదు, అది మీ టైంలో జరుగుతుంది, అక్కడ ఒకటి జరిగితే మీరు 2 రోజులు క్రియేట్ చేస్తున్నారు అంటారు. అంటే మీరు వెలుగులోకి తెచ్చిన అంశాన్ని 2 పార్టీలు ఏవైతే ఉన్నాయో పొలిటికల్ మైలేజ్ గా మార్చుకునే ప్రయత్నం చేస్తున్నారు అనుకోవచ్చా? సార్ ఒకటి సార్, ఆ పంచదార కొండ మీద అక్కడ ఉన్న లోకల్ ప్రజలు, నియోజకవర్గమే కాదు అనకాపల్లి జిల్లా ప్రజలందరికీ కూడా తెలుస్తుంది మైనింగ్ ఏ ప్రభుత్వంలో జరిగిందో. వైసీపీలో జరిగింది, టీడీపీలో జరిగింది, కూటమి ప్రభుత్వంలో జరుగుతుంది. ఏ పార్టీ కూడా ఎక్సెప్షన్ లేదు. ప్రతి పార్టీ కూడా దాని మీద మైనింగ్ చేసింది. ఆ విషయం ప్రజలకు తెలుసు. దాని మీద డే 1 నుంచి ఎవరైతే పోరాడారు అనే విషయం కూడా ప్రజలకు కూడా తెలుసు. సో ఇలా అంత మాట్లాడుకున్నా చూసి నవ్వుకుంటున్నారు అంతే. ఈ ఫాలోవర్స్ పెరుగుతూ ఉన్నారు కదా, ఏమనిపిస్తుంది అసలు మీకు? అంటే ఒక్కొక్కరు కూడా మేము ఏదైతే పోరాటం చేస్తున్నామో వీళ్ళందరూ కూడా వాళ్ళ చెయ్యి కలుపుతూ మాతో పాటు కలిసి నడుస్తున్నారని చెప్పి మేము భావిస్తున్నాం సార్. సో మీకు పవన్ కళ్యాణ్ గారికి కలిసే అవకాశం వస్తే ఏ అంశం గురించి మొదటి మాట్లాడతారు? ఒకటి మనం ఉత్తరాంధ్ర ప్రకారం చూసుకుంటే సార్, మన ఉత్తరాంధ్ర కోసం మాట్లాడితే ఉత్తరాంధ్రలో ఉన్నవన్నీ కూడా ఈ ఎవరైతే పారిశ్రామికవేత్తలు కావచ్చు వీళ్ళందరూ కూడా ఉత్తరాంధ్ర అనే దాన్ని ఒక ఆదాయపు వనరు కింద వినియోగించుకుంటున్నారు సార్. ఒకప్పుడు తెలంగాణ ప్రాంతం ఏ విధంగా దోచుకోబడిందో ఈ రోజు ఉత్తరాంధ్ర కూడా అదే విధంగా దోచుకుంటున్నారు. సో కాబట్టి ఉత్తరాంధ్రను రక్షించాలని చెప్పి నేను పవన్ కళ్యాణ్ అడుగుతాను సార్ ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడికి వచ్చే కంపెనీలన్నీ కూడా అత్యంత కాలుష్యపూరిత కంపెనీలు వస్తున్నాయి. వాళ్ళు ఏ నిబంధనల్ని పాటించట్లేదు. తద్వారా ఇక్కడ ఉన్న ప్రజలు వేరే ప్రాంతాలకు వలసలిపోవాల్సిన అగత్యం మాకు వస్తుంది. అలాగే జాబ్స్ విషయాల్లో కూడా ఈ లోకల్ గా ఉండే వాళ్ళు ఎవరికి కూడా పై స్థాయిలో జాబ్లు ఇవ్వట్లేదు. వాళ్ళకి ఏదో కూలి పనులకి ఇచ్చినట్టు జాబ్లు ఇస్తున్నారు, లేదా కాంట్రాక్ట్ ఉద్యోగుల కింద ఉన్నారు. సో డైరెక్ట్ గా మాకు ఏం బెనిఫిట్ వస్తుంది ఈ కంపెనీల నుంచి? మీ ప్రాంతంలో కూడా అనేక కంపెనీలు వస్తున్నాయి కదా, డ్రగ్స్ పార్క్ వచ్చింది, స్ట్రీట్ ప్లాంట్ వస్తుంది, గ్రామాలు అభివృద్ధి అవుతున్నాయి కదా. ఏ విధంగా అభివృద్ధి అవుతుంది సార్? ఇప్పుడు ఫార్మా కంపెనీలు పక్కనే ఉన్న లాలగూడూరు పరిస్థితి చూడండి, పరవాడ పక్కన తాణం గానీ తాడి విలేజ్ పరిస్థితి చూడండి, ముత్యాలంపాలెం పూడిమడ పరిస్థితి చూడండి. ఒక్క గ్రామంలో అయినా యువతకి సరైన ఉపాధి అవకాశాలు కల్పించారా? మీకు 75% ఉద్యోగాలు స్థానికులకి అంటున్నారు కదా, ఎక్కడ ఇస్తున్నారు సార్? పూడిమడక పేరు చెప్తే ఉద్యోగాలు ఇవ్వట్లేదు లోపల. పూడిమడక పేరు చెప్తే ఉద్యోగాలు లేవు. డైరెక్ట్ గా నాకు వచ్చే కామెంట్లన్నీ అదే, అని పూడిమడక మేము వచ్చామంటే జాబ్లు ఇవ్వట్లేదు మాకు. మీ ప్రాంతంలో జరుగుతున్న వనరులు వాళ్ళు ఉపయోగించుకుంటున్నారు కాబట్టి మీ ప్రాంతానికి చెందిన వ్యక్తులకు ఉద్యోగాలు ఇవ్వాలి కదా. ఇవ్వాలి కదా ఖచ్చితంగా. దాని మీద మరి ఎవరు మాట్లాడుతున్నారు? లోకల్ మీడియా మాట్లాడట్లేదు. ఇదే వైసీపీ, జనసేన, టీడీపీ పొలిటికల్ పార్టీస్ మాట్లాడట్లేదు. మీరు ఏ కంపెనీలో చూసుకున్నా ఈ కాంట్రాక్ట్లు కావచ్చు ఇవన్నీ కూడా పొలిటికల్ పార్టీల అఫిలియేషన్ ఉన్న వ్యక్తులకే వస్తున్నాయి. సో అంటే వాళ్ళు దాన్ని లాభసాటి వ్యాపారంగా వాళ్ళు మలుచుకుంటున్నారు తప్ప వాళ్ళకి ఓట్లేసి గెలిపించిన ప్రజలకు ఏమి ఇస్తున్నారు దాని నుంచి అనేది ఎవరు కూడా పట్టించుకోవట్లేదు. అంటే యలమంచిల ఎమ్మెల్యేకి
అనకాపల్లి ఎంపీకి ఈ మైనింగ్ లో హ్యాండ్ ఉందని విమర్శలు వస్తున్నాయి. ఒక యువకుడు ఏం చెప్తారు? సార్ ఏదైనా సరే నేను అంటే ఒక సిటిజన్ గా నేను ఏది ఎవిడెన్స్ లేకుండా మాట్లాడకూడదు. సో నేను చేసి నాకు తెలిసినంత వరకు, నేను వార్తా కథనంలో చదివినంత వరకు సీఎం రమేష్ గారు అనుచరుడు ఎవరైతే ఉన్నారో సోకాల్డ్ పర్సన్ కి దాని మీద వచ్చింది అనే విషయం నాకు తెలిసింది. సో కాబట్టి మేబీ ఆయన హస్తం ఉందా లేదా అనేది ఆయనకి వాళ్ళకి తెలియదు. పేరు చెప్పడానికి కూడా మీరు భయపడుతున్నారు? ఎవరి పేరు? సీఎం రమేష్ అనుచరుడు అంటున్నారు కదా. అవును, ఆయన పేరు విజయ్ కుమార్ నాయుడు అని చెప్పేసి నేను చదివాను. సో ఆయన పేరు మీద దాని మీద కూడా ఆయన పేరు మీద ఉందా? ఆయన పేరు ఫైన్ కూడా సుమారు 3 కోట్లు ఆయనకే వేసినట్టు ఉన్నారు కదా. అవును, ఆయన కట్టిన తర్వాత నిజంగా డబ్బుల్ని గుడికి గానీ పర్యావరణ నష్టానికి కానీ వినియోగిస్తే చాలా మంచిది. నేను అక్కడ యూజ్ చేయరు కదా ఫండ్, ఇప్పుడు కూడా గవర్నమెంట్ కి వెళ్తుంది కదా. సో దాని వల్ల ప్రత్యక్షంగా కొండకేమో న్యాయం జరిగింది. మైనింగ్ అవుతుంది కదా ఇప్పుడు కన్నా. మైనింగ్ ఎందుకంటే ఇప్పుడు ఆల్మోస్ట్ ఆయనకి ఏదైతే ఇచ్చారో పర్మిషన్ కి మించి మైనింగ్ చేశారు. ఇప్పుడు డిప్యూటీ సీఎం కార్యాలయం స్పందించింది, సీఎం గారు కూడా దానిపై స్పందించారు. నో మైనింగ్ జోన్ ఏర్పాటు చేయండి అని కూడా చెప్పారు. నిన్న సుందర్ విజయ్ కుమార్ కూడా ప్రెస్ మీట్ లో చెప్పారు, త్వరలో నో మైనింగ్ జోన్ అంటే ఏ సర్వే నెంబర్ పెట్టాలి, అది పెద్ద ప్రాసెస్ అని చెప్పారు కదా. అంటే మంచి జరుగుతుంది కదా ఇప్పటికన్నా. అంటే నష్టం ఆల్రెడీ జరిగిపోయిన తర్వాత మీరు మంచి జరిగింది అంటే ఎలా ఉంటుందండి? ఇప్పుడు అక్కడ 70 అడుగులు 80 అడుగులు లోతుకి తవ్వుకుంటూ వెళ్ళారు. మరి అక్కడ అధికారులు ఏం చేస్తున్నారు? వాళ్ళ మీద విచారణ చేయాలి కదా. ఎవరైతే కన్సర్న్ అధికారులు ఏడీ మైన్స్ కానీ లోకల్ ఎంఆర్ఓ కానీ వీళ్ళు ఎన్క్రోచ్ అయిపోతూ రెవెన్యూ గవర్నమెంట్ భూముల్లోకి వెళ్ళినప్పుడు ఎంఆర్ఓ ఏం చేస్తున్నారు? వంశీ ఫైటింగ్ ఇలా కొనసాగిస్తారా? ఖచ్చితంగా బ్యాక్ స్టెప్ తీసుకోరు. అక్కడ బ్యాక్ స్టెప్ తీసుకుంటే డే 1 నేను ఆగిపోను. బ్యాక్ స్టెప్ తీసుకుంటే మధ్యలో నాకు వచ్చే బెదిరింపులు కావచ్చు, లేదు అనుకుంటే నాకు చూపించే ఆశలు కావచ్చు, రకరకాలుగా ప్రలోభాలు పెట్టాలని ప్రయత్నించినా సరే ఈ రోజు వరకు నేను స్టాండ్. ఏంటి డబ్బులు ఇస్తానన్నారు? ₹1 కోటి ఏమన్నా మీకు ఆగిపోమన్నారు? అటువంటి వచ్చాయి డైరెక్ట్ గా డబ్బులు అని కాదు కానీ రకరకాలుగా ప్రలోభాలు అయితే పెట్టారు. అంటే నా ఫ్రెండ్స్ కి కావచ్చు, నా ఫ్యామిలీ మెంబర్స్ కి కావచ్చు, బెదిరింపులు చేయాల్సిన బెదిరింపులు జరిగాయి, ఆఫర్లు అయితే ఆఫర్లు జరిగాయి. సో ఏ ఒక్క విషయంలో కూడా వెనకడికి వేయకుండా ఈ రోజు కూడా అదే స్టాండ్ ఉంది. 10 లక్షలు 2 లక్షలు ఇస్తాము, మీరు పెట్టిన వీడియోలో డిలీట్ చేసి సైలెంట్ అయిపోయి మీకు ఎందుకంటే ఏం చేస్తారు? దానికన్నా పెద్ద ఆఫర్లు వచ్చినా సరే నేను ఈ రోజుకి కూడా స్టిల్ దాని మీద నించున్నాను. ఈ రోజున మాటలు రేపు ఉంటాయా? భవిష్యత్తులో రేపే కాదు, డే ఎండ్ వరకు కూడా, నా లైఫ్ ఎండ్ వరకు కూడా ఒకే మాట మీద ఉంది. అసలు ఏంటి మీ అంబిషన్ ఏంటి అసలు? ప్రజెంట్ అయితే నేను ఇప్పుడు LLB కంప్లీట్ అవుతుంది, ఒక సంవత్సరంలో నేను 50 పట్టా అందుకుంటాను. సో నా పోరాటం అనేది ఇప్పుడు ప్రజల్లో కొనసాగుతుంది, ప్రజలతో పాటు న్యాయస్థానాల్లో కూడా పోరాటం కొనసాగుతుంది. వకీల్ షాప్ లాగా పేదలాగా పేరు తెచ్చుకుంటారు మీరు కూడా. ఓటర్ అంటే నా తాహతకి నేను ఎంతైతే చేయగలను అంతవరకు చేయగలనండి. అలాగే నాకంటే గాడ్ గ్రేస్ వల్ల నా ఫ్రెండ్స్ ఉన్నారు, లా సర్కిల్లో ఉన్నారు, బయట ఉన్నారు. సో వీళ్ళందరితో కూడా ఒకే టైప్ ఆఫ్ మైండ్ సెట్ అనమాట, లైక్ మైండెడ్ పీపుల్. సో నేను ఒక్కనే కాకుండా ఒక సమూహంగా మేము చేద్దాం అని చెప్పి ప్రయత్నిస్తున్నాం. అంటే ఇవన్నీ ఫైట్ చేస్తున్నప్పుడు మీకు పేరు రావడంతో ఒక ప్రాబ్లం కూడా మీకు వచ్చిందని నేను ఎక్కడో విన్నాను. మీరు ఇంటి ముందు వేసుకున్న సొంతంగా వేసుకున్న రోడ్డు ఏదో అధికారులు తప్పిస్తారన్నారు, ఏంటి అసలు ఏం జరిగింది? అంటే మాకు ఒక 30 సంవత్సరాల నుంచి కూడా మేము ఒక రోడ్ని అయితే వినియోగిస్తున్నాం, మట్టి రోడ్డు. అయితే ఎన్నిసార్లు ప్రభుత్వానికి రోడ్డు ఏమని చెప్పినా సరే రోడ్లు వేయలేదు, 2 ఇళ్ళకి ఏం రోడ్లు వేస్తామని. సరే మా సొంత నిధులతో మేము ఒక సిమెంట్ రోడ్ అనేది ఫామ్ చేసుకున్నాం. వేసిన ఒక అరగంటలోనే లోకల్ ఎంఆర్ఓ గారు, ఎస్ఐ గారు అందరూ వచ్చి రోడ్డు మొత్తాన్ని కూడా డెమాలిష్ చేస్తారు అన్నమాట. ఇంటి ముందు వేసుకున్న రోడ్ని. సో మాకు అప్లికేషన్ పెట్టుకుంటే మేమే వేస్తా ఉన్నారు. సో ఇప్పుడు PGRS లో కంప్లైంట్ పెట్టి అప్లికేషన్ పెట్టి చూడాలి మరి వేస్తారు. మరి ఇంతకుముందు అప్లికేషన్ పెట్టినప్పుడు ఈ రోడ్డు మీరు సొంతంగా వేసుకుంటే పీకే తవ్వేయాల్సిన అవసరం ఏముంది? అదే రోడ్లు ఇంకా చుట్టుపక్కల చాలా చూసుకుంటే అలాగే రోడ్లు వేసుకున్నారు, ఏ ఒక్కరిది కూడా తొలగించలేదు. సో మేము వేసుకున్నాం, మా తొలగించారు అనమాట. వంశీ మీలో చాలా మంది యూత్ ఉంటుంది, బయటకు రావాలి, ప్రజా సమస్యలు ఫైట్ చేయాలని. కానీ భయమో లేకపోతే మరొక కారణాల ఆగిపోతున్న పరిస్థితుల్లో వారందరికీ ఎటువంటి సపోర్ట్ ఇస్తారు, ఎటువంటి ధైర్యం ఇస్తారు? ఈ రోజు చూసుకుంటే మనం గతంలో ఇలా మనం అనుకునే వాళ్ళం సార్. ఈ రోజు మన జంజీ ప్రొటెస్ట్ చూసుకున్న, జంతర్ మంతర్లో జరుగుతుంది చూసుకున్న, యువతలో మార్పు అయితే వచ్చింది. సో ఈ రాజకీయ పార్టీని వ్యవస్థని చూసి విసిగి వేసారిపోయారు, ప్రతి ఒక్కరు కూడా బయటకు వస్తున్నారు. సో ఇప్పుడు మొన్న మా అందరికీ అస్త్రం ఏంటి అంటే సోషల్ మీడియా. సో సోషల్ మీడియాని వినియోగించుకుంటే రాష్ట్రం మొత్తాన్ని కదిలించవచ్చు, దేశం మొత్తాన్ని కదిలించవచ్చు. కాబట్టి ఎవరైతే యువత ఉన్నారో గతంలో లేదు కాబట్టి అందరూ ఈ రోజు బయటికి రావచ్చు, పోరాటం చేయొచ్చు, మనం మార్పుని సాధించుకోవచ్చు సోషల్ మీడియాని వినియోగించుకోవచ్చు. అనకాపల్లి జిల్లాకు సంబంధించిన 7 నియోజకవర్గాల్లో యలమంచిలి నియోజకవర్గంలో ఉన్న ఇండస్ట్రీస్ కానీ ఫ్యాక్టరీస్ కానీ బయట ఎక్కలేదు. కానీ అక్కడ ఎవరైతే ప్రజాప్రతినిధులు ఉన్నారో కోట్లాది రూపాయలు సంపాదించుకుంటున్నారు, కానీ ప్రజలు మాత్రం ఇప్పటికి కూడా ఎటువంటి అభివృద్ధికి కూడా నోచుకోవట్లేదు అనేది ప్రధానంగా కూడా వస్తున్న ఆరోపణ. ఏం చెప్తారు? అంటే గత ప్రభుత్వాల నుంచి కూడా SEZ వచ్చిన దగ్గర నుంచి కూడా SEZ లో భూములు కోల్పోయిన SEZ జంగలపాలెం గ్రామం సార్. ఒక్కసారి మీరు గ్రామంలోకి వెళ్ళారంటే గ్రామం ఎలా ఉంటుందో చూడొచ్చు. రోడ్లు అనేవి చాలా దారుణంగా మరమ్మతులు గురైపోయాయి, రోడ్లు వేయరు, డ్రైనేజ్ వ్యవస్థ బాగాలేదు, అనేక రకాల వ్యాధులు వస్తున్నాయి. అలాగే వాళ్ళకి ఇవ్వాల్సిన ప్యాకేజీలు
కూడా పూర్తిగా ప్యాకేజీలు ఇవ్వలేదు, సైట్లు పూర్తిగా ఇవ్వలేదు, వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు కల్పించట్లేదు. అంటే ఆ కంపెనీల కోసం భూములు ఇచ్చిన ప్రజలే ఆ విధంగా ఉన్నారంటే ఇంక చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న ప్రజలకు ఏం న్యాయం జరుగుతుంది సార్? దాని మీద ప్రభుత్వం మాట్లాడలేదు. ఇప్పుడు ఇలాంటి సమస్యల మీద ఎవరో రెస్పాండ్ అవ్వట్లేదని మా న్యాయవాది ఛానల్తో మేము బయట పోరాటం చేస్తున్నాం. ఫైనల్ గా ట్రూత్ న్యూస్ ప్రేక్షకులకు ఏం చెప్తాం? ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో, వీడియో చూసే వాళ్ళందరూ కూడా ఈ రోజు సమాజంలో ఎలా ఉంది మన పరిస్థితి, ఈ పొలిటికల్ సిస్టమ్, పొలిటికల్ పార్టీస్ ఏ విధంగా ఉన్నాయని చెప్పేసి మీరు అందరూ కూడా బయటికి రావాలి. జంజీకి మీరు చెప్పే సలహా ఏంటి? మీరు ఎప్పుడైతే మీ గొంతు వినిపిస్తారో బయటికి, అప్పుడు మన సమస్యలు అనేవి సాల్వ్ అవుతాయి. కాక్రోచ్ జనతా పార్టీ గురించి ఏం చెప్తారు? సో అది ఒక పొలిటికల్ మేమ్ అని చెప్పేసి వాళ్ళే చెప్పుకుంటున్నారు. భవిష్యత్తులో ఏమవుతుందో చూడలేం. ప్రజల నుంచి అయితే అనూహ్య స్పందన వస్తుంది. సో దాన్ని మరి ఫ్యూచర్లో ఎలా కొనసాగిస్తారు అనేది మనం భవిష్యత్తులో చూడాలి. జంజీకి మీరు చెప్పే సలహా ఏంటి? సో జెన్జీకి ఏంటి అంటే గతంలో ఉన్న వాళ్ళకి ఇప్పుడు ఉన్న వాళ్ళకి తేడా ఏంటి అంటే ఇప్పుడు సోషల్ మీడియా ఉంది. జెన్జీ అనేది వాళ్ళ చేతిలో ఉన్న అతిపెద్ద అస్త్రం అది. సో వాళ్ళకుండే ప్రాబ్లమ్సే కదా, సొసైటీలో అనేక సమస్యల్ని ఈరోజు జెన్జీ సోషల్ మీడియా వేదికగా వాళ్ళు కంప్లీట్ చేసుకోవచ్చు అనమాట. మా యొక్క చూసుకుంటే నేను ఇప్పుడు అచ్యుతాపురంలో చూసుకుంటే అచ్యుతాపురం అనేది ఫ్యూచర్ సిటీగా డెవలప్ అవుతుంది, అనే కంపెనీలు వస్తున్నాయి, ఇల్లు వస్తున్నాయి. కానీ రోడ్డు వ్యవస్థ అనేది ఇప్పటికీ కూడా లేదు సార్. ఒక 8 అడుగులు 9 అడుగులు రోడ్లే మన అచ్యుతాపురం ప్రధాన రహదారి కింద ఉన్న ఊర్లో ఒక కారు వెళ్ళిందంటే దారిచ్చే పరిస్థితి లేదు. ప్రజలు కూడా ముందుకు వస్తున్నారు, మేము వాళ్ళ స్థలాలు ఇస్తాము, రోడ్డుకి ఎక్స్టెన్షన్ చేస్తామంటే. సో ప్రభుత్వం డ్రైనేజ్ వ్యవస్థ ఒకటి, ఈ రోడ్ల వ్యవస్థ ఒకటి మెరుగుపరిస్తే అచ్యుతాపురం అనేది చాలా బాగా. స్థానిక జనసేన ఎమ్మెల్యే సొంత విజయ్ కుమార్ చెప్తున్నారు కదా, ఇప్పటి వరకు యలమంచిలి నియోజకవర్గంలో జరగలేని అభివృద్ధి అంతా కూడా అచ్యుతాపురంలో చేస్తున్నాను కదా, 2 ఏళ్ళకి అంటున్నారు కదా, అక్కడ ఏం కనిపించలేదా అభివృద్ధి? అంటే ఊర్లో కనిపించాలి సార్. ఊర్లో కొన్ని వేల మంది ప్రజలు నివసిస్తున్నారు. సో ఊర్లో డ్రైనేజ్ వ్యవస్థ అయితే కాలువలు తీయడం అయితే స్టార్ట్ చేశారు. సో దాంతోపాటే మొత్తం అచ్యుతాపురం మొత్తం మీద కాలువలనే డ్రైనేజ్ వ్యవస్థ తీసుకురావాలి. దాంతోపాటు రోడ్లు కూడా విస్తరించి సో నిర్మిస్తే అది కొంచెం ఉపయోగకరంగా ఉంటుంది. అర్ధరాత్రులు కూడా ఈ భారీ లారీలు ట్రాన్స్పోర్ట్ గట్టిగా జరుగుతుంది మీ ప్రాంతంలో? నిరంతరం జరుగుతుంది సార్. ఒక్క అర్ధరాత్రులే కాదు, డే అండ్ నైట్ అనేది జరుగుతుంది. మీరు ఇక్కడ పంచదార మైనింగ్ సైడ్ చూసుకుంటే రోజుకు 300 నుంచి 400 లారీలు డే అండ్ నైట్ తిరిగాయి. నేను వీడియోలో చూపించినప్పుడు కూడా లారీ తొలక నెంబర్ ప్లేట్ లేకుండా తిరిగాయి. వీడియోలో చూడొచ్చు అనమాట. నెంబర్ ప్లేట్ లేకుండా అక్కడ ఉన్న మైనింగ్ చెక్ పోస్టులు పెట్టారు, పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది, యంత్రాంగం ఉంది, ఏం చేస్తున్నారు వీళ్ళందరూ? అదే సార్, ఇప్పుడు మేము ప్రశ్నించేది కూడా అదే. సో వీళ్ళందరూ కూడా డే 1 నుంచి కూడా స్ట్రిక్ట్ గా ఉండుంటే అక్కడ 80-90 అడుగులు లోతుకి తవ్వి ఆ దారిలో కూడా ప్రమాద స్థితిలోకి వెళ్ళిపోయి అంటున్నారు. అటువంటి పరిస్థితి రాదు కదా, అదే ప్రశ్నిస్తున్నాం. థ్యాంక్ యూ వంశీ. నిజంగా ఎందుకంటే ఒక మీడియా వల్ల సాధ్యం కాదు, ఒక పొలిటికల్ పార్టీ వల్ల సాధ్యం కాదు. మీరు సింగిల్ మ్యాన్ గా వచ్చారు ఈరోజు. పంచదారులు అంటే అందరికీ కూడా ఒక విశిష్టత. 5 దారులు అందరూ అక్కడ స్నానం చేసిన వాళ్ళే, అక్కడ ఆడుకున్న వాళ్ళు, వాటర్ తాగిన వాళ్ళు. అంటే చాలా మంది పొలిటికల్ మేనేజ్ ఈరోజు వైసీపీ మేము అక్కడ టెంట్ వేసిన తర్వాతే డిప్యూటీ సీఎం గారు స్పందించారు, నో మైనింగ్ జోన్ అంటున్నారు. లేదంటే స్థానిక ఎమ్మెల్యే సొంత విజయ్ కుమార్ కూడా ఇదంతా నా కృషి వల్ల నో మైనింగ్ జోన్ అంటున్నారు. కానీ అందరికీ తెలుసు అక్కడ న్యాయవాది అని ఒక కుర్రాడు, వంశీ అని ఒక కుర్రాడు పెట్టిన వీడియో కారణంగానే అక్కడ ప్రజల్లో చైతన్యం వచ్చింది. అధికారులు స్పందించారు, రాజకీయ నాయకులు స్పందించారు. కలెక్టర్ గారు కూడా 3 కోట్ల ఫైన్ వేశారు. కట్టించుకుంటారు లేదంటే సెకండరీ. సో త్వరలో అక్కడ మైనింగ్ పూర్తిగా ఆగిపోవాలి, ఆ వాటర్ ఫ్లో కూడా ఎప్పుడు పెరగాలి. ఖచ్చితంగా ఇటువంటి సమస్యలపై మీరు ఫైట్ చేయండి. ఖచ్చితంగా ట్రూత్ న్యూస్ ఛానల్ తరపున అయితే మీకు మేము ఖచ్చితంగా అండగా ఉంటాం. థ్యాంక్ యూ. ఇది ఈ వారం ఎన్కౌంటర్ కిట్టు కార్యక్రమం. వచ్చే వారం మరో ముఖ్య అతిథితో మీ ముందుకు వస్తాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్ టు ట్రూత్ న్యూస్. థ్యాంక్ యూ.